ఈ విశాల ప్రపంచమునందు ప్రతి మానవ శరీరము ఏదో ఒక ప్రయోజనార్థమై అందుకున్నదే కాని కేవలము పశు పక్షి మృగాదుల వలె ప్రపంచమును అనుభవించే నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు ప్రియవ్రతుడు. In this vast world, every human body is here with a definite purpose, not to simply enjoy and experience pass of time like birds and bees. There is one, the Priyavrata, like animal, there is Priyavrata who has understood the purpose of life. ప్రతి మానవుని యొక్క జన్మము ఒక ప్రయోజనమును అనుభవించాలి, అందించాలి. Every human life must have a meaning and purpose. మానవ జన్మమునకు లక్ష్యమేమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. One has to recognize the aim of human life. లక్ష్యము లేనటువంటి జీవితము కేవలము పశు జీవితమే. The life without an aim is a life of an animal. ప్రయోజనమును సాధించలేనటువంటి జీవితము ఇది కేవలము మూర్ఖ జీవితమే. A purposeless life is a foolish life. కనుక మానవ జన్మమెత్తి కూడాను నేను ఈ భౌతికమైన సుఖములను ఆశించటము ఇది నా ప్రధాన లక్ష్యము కాదు, ఇది ప్రయోజనమైనటువంటి యొక్క ఆదర్శము కాదు. Having taken human birth to be after physical comforts is not my aim, nor would it serve the purpose. అని గాఢముగా విశ్వసించినటువంటి వాడు ప్రియవ్రతుడు. Priyavratudu has such strong feeling. ఇతను స్వయంభూ మనువు యొక్క రెండవ కుమారుడు. He is the second son of Swayambhu Manu. నిన్నటి దినము ఉత్తానపాదుడనేటువంటి కుమారుని యొక్క కుమారుడైన ధ్రువుని చరిత్రను చక్కగా మీరు గుర్తించారు. You have understood very well the story of Dhruva, the son of Uttanapada. ఈనాడు ఉత్తానపాదుని యొక్క సోదరుడైనటువంటి ప్రియవ్రతుని యొక్క చరిత్రను కూడాను చక్కగా మీరు గుర్తించాలి. Today you have to understand clearly the story of Priyavrata, the brother of Uttanapada. ఈ భౌతికమైనటువంటి సుఖములు, ఈ ప్రాకృతమైనటువంటి ఆనందములు కేవలము క్షణభంగురం. The physical comfort and worldly happiness are momentary. ఇవన్నీ కూడాను కేవలము స్వప్న దృశ్యముల వంటివి. They are like dreams. స్వప్నంలో దర్శించినటువంటివి, అనుభవించినటువంటి యొక్క చర్యలు జాగ్రత్తలో ఏమాత్రం కూడాను మనకు అనుభూతికి రావు. The experiences, all your actions that you have dreamt, you don't have them in the waking ఈ state. భౌతిక ప్రపంచమునందు అనుభవించినటువంటి సమస్త సౌఖ్యములు, ఆనందములు ఆత్మతత్వమునకు ఏమాత్రము అనుగుణంగా ఉండవు. All the physical happiness and comforts will not confer bliss to Atma. అని సత్యాన్ని గుర్తించే నిమిత్తమై భౌతికాన్ని విసర్జించి ఈ భౌతిక సుఖములు నాకు అక్కరలేదని త్యజించి తాను రాజ్యమును కూడాను విడచి తాను అరణ్యములో ప్రవేశించాడు. So thinking, he left this world, sacrificed all the comforts and conveniences, left his kingdom. అది ఎట్టి వయస్సు. At what age? 19వ సంవత్సరము. At the age of 19. ఇలాంటి వయస్సునందు ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క సౌఖ్యం యొక్క త్యాగము ఎవ్వరు కూడాను ఈనాడు త్యజించడానికి ప్రయత్నించరు. No one today ever tries to sacrifice the comfort and happiness at this age. ఇది సర్వ సుఖములకు, సౌభాగ్యములకు, సర్వానందములకు అనుభవించవలసినటువంటి ఒక సమయము. This is the time when everyone should enjoy and experience all sorts of comforts and conveniences. అట్టి యవ్వన వయసునందు ఈ ప్రియవ్రతుడు సర్వమును త్యజించి దైవ చింతన యందు కాలమును సార్థకం గావించుకోవాలని, దైవాన్వేషణ నిమిత్తమే తన యొక్క జీవితము అర్పితం గావించవాలని అరణ్యములో ప్రవేశించాడు. At this stage of youth, Priyavrata has determined to spend his time to think of the Lord, to search for Lord, and decided to dedicate his life.